గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేణుశ్యామ అమ్మ, శ్రీ విద్యా ఉపాసకులు, కామాఖ్య అమృత సాధన సంస్థ వ్యవస్థాపకులు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా అమ్మ గురించి, మనం అమ్మకు సంబంధించిన విషయాలు కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దాం. అమ్మ నమస్కారం. అమ్మ, నేను విన్నాను మీరు చిన్నతనంలోనే ఉపాసన తీసుకున్నట్టుగా. అది ఎంతవరకు వాస్తవము? అంటే అంత చిన్న వయసులో ఉపాసన తీసుకోవాలి అనే ఆలోచన మీకెందుకు వచ్చింది? ముందుగా దాని గురించి మాట్లాడుకుందాం. చిన్నతనంలో ఉపాసన అంటే అసలు ఫస్ట్ నాకు తెలియకుండానే నేను ఇందులోకి వచ్చాను. అది ఎందుకు వచ్చాను అంటే తెలియదు. దానికి కారణం ఏమిటి అని దానికి అర్థం ఏమిటి అంటే, ఇంతకు ముందు చేసినవి ఏమైనా అక్కడ థర్డ్ క్లాస్లో ఒక బుక్లో ఒక మంత్రం చూసా. ఆ మంత్రం చూసి అది చదవడం మొదలుపెట్టా. అది ఎంతలా అంటే ఏది కోరుకుంటే అది అవుతుంది అన్నారు. అంటే నేను బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి అని చెప్పేసి అనుకుని అలా చదువుతూ ఉండేసరికి ఏమైంది అని అంటే, దానివల్ల కొంచెం కళ్ళు తిరిగినట్టు అయ్యి నేను దాన్ని ఏమంటారంటే అన్కాన్షియస్గా కోల్పోయాను. ఆ కోల్పోయేసరికి ఏమైంది, అమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు. ఏమీ లేదు, లేస్తుంది, ఏదో నీరసం అని అన్నారు. కానీ చాలాసేపు లేవకపోయేసరికి మా ఇంటి ఎదురుగుండా ఒకరు ఉపాసకులు ఉన్నారు. వారి గురువుగారు అప్పుడు వచ్చి ఉన్నారనమాట. వచ్చి ఉంటే వారికి చెప్పారు అమ్మ. చెప్తే ఆయన ఇంటికి వచ్చి ఏమైందో అని చెప్పి తల మీద చేయిపోయగానే మళ్ళీ నేను మామూలుగా లేచిన వెంటనే ఫస్ట్ వారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏం మంత్రం చేశావు అని అడిగితే, ఇగో ఈ మంత్రం చేశాను అన్నాను. ఈ మంత్రాలు అలా నువ్వు చేసేయకూడదు, గురువు ఉండాలి, నీకేం తెలుసు అని చేసావు అంటే, లేదు ఆ బుక్లో రాశారు అని చెప్పి బుక్ చూపించాను. అలా చదివి చేయకూడదమ్మా అని చెప్పారు. సరే, ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత వారు ఫస్ట్ టైం సరస్వతి మంత్రం ఇచ్చారు. ఆ సరస్వతి మంత్రాన్ని ఒక 2-3 డేస్ చేశానేమో తెలీదు. ఆ తర్వాత ఎప్పుడైనా గుర్తొస్తే చేయడం తప్ప ఎప్పుడు చేయలేదు. ఆ తర్వాత కాలంలో అలా జరుగుతుండగానే ఒకరోజు ఎక్కడంటే మేము ర్యాలీ అని చెప్పి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు మా నాన్నగారు టీచర్ అనమాట. అక్కడ ఉండేసరికి ఏమైంది అంటే, ఆ గుడికి ఇప్పుడు కంచి కామకోటి పీఠాధిపతులైన విజయేంద్ర సరస్వతి వారు వచ్చారు. వస్తే అప్పుడు ఏమైంది అంటే, వారు వచ్చేసరికి కరెక్ట్గా వారు వచ్చిన టైంకి నేను కూడా కాలేజీ నుంచి వచ్చాను, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు. వచ్చేసరికి ఆయన్ని పూర్ణకుంభంతో స్వాగతం చెప్పి తీసుకువెళ్తున్నారు. వారు వెనకాల వెళ్ళాం. ఎందుకంటే అంతకుముందే పొద్దున్న అమ్మ చెప్పారనమాట. ఏంటి అంటే, ఆ పీఠాధిపతులు ఉన్నప్పుడు మనం ఉంటే వాళ్ళ గాలి మనకి తగిలితే మన పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి అమ్మ చెప్పింది. చెప్తే సరే అని చెప్పి వెళ్ళాం అందరం, మా సిస్టర్స్, నేను, అందరూ, అమ్మ అందరం వెళ్ళాం. వెళ్ళేసరికి స్వామి ఏం చేశారంటే, ఆయన మెడలో వేసిన దండ తీసి ఎందుకో ఇచ్చారో తెలియదు, నాకు ఇచ్చారు. అది పట్టుకోగానే అసలు ఎనర్జీ డిఫరెన్స్ అన్నది అర్థమైంది. ఆ రోజు రాత్రి ఏంటి జరిగింది అంటే, పడుక్కుని ఉన్నాను, నిద్రపోయేసరికి నేను పడుకున్న మంచాన్ని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. ఆ ఎత్తుకుని వెళ్ళిపోతున్నది ఎవరు అంటే, ఈయన ఎలా వేషంలో ఉన్నారో అలాంటి దండి సన్యాసులే ఉన్నారు అందరూ పట్టుకెళ్తుంటే, ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఒక్కళ్ళు కూడా ఆన్సర్ చెప్పటంలే. వాళ్ళ మాటలు వాళ్ళు ఏవో మాట్లాడుకుంటున్నారు, నాకు అర్థం కావట్లేదు కూడా. తీసుకెళ్ళి మా ర్యాలీ గుడి ఉంది కదా, కేశవస్వామి గుడి గర్భగుడిలో ఆ మంచాన్ని పాడేశారు. పాడేసేసరికి ఏమైంది అని అంటే, అక్కడ నేను చూసేసరికి ఇంకా ఇలాంటి వాళ్ళే బోల్డ్ మంది, అసలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియట్లే, వందల్లో ఉన్నారు. ఉండేసరికి అక్కడి నుంచి ఆదిశంకర్ల వారు కనిపించారు విగ్రహం వెనకాల నుంచి వస్తూ. ఫస్ట్ ఆయన్ని చూడగానే నాకు చాలా షాక్ అయ్యి, అదేంటి మీరు చనిపోయారన్నారు కదా, బతికే ఉన్నారా అని అడిగితే, బతికే ఉన్నానో చనిపోయానో తర్వాత తెలుస్తుంది, కామ్గా కూర్చుని నేను మాట్లాడమనే వరకు మాట్లాడకుండా కామ్గా ఉండు అన్నారు. నాకు భయం వేసింది, ఎందుకంటే చాలామంది ఉన్నారు, నేను ఒకదాన్నే ఉన్నానుగా. అప్పుడు అయ్యేసరికి వాళ్ళందరూ కలిసి శక్తిపాతం, అంటే నాకు తెలిసి ఫస్ట్ టైం అయిన శక్తిపాతం అదే. అది అయిన తర్వాతను అవన్నీ ఎప్పుడు తెలుసు అంటే, నేను ఎప్పుడైతే 2003లో నా గురువుని నేను కలిశానో, అమృతానంద సరస్వతుల వారు చెప్పారనమాట ఇవన్నీ ఎందుకు జరిగాయి, నేను ఫస్ట్ చేసిన మంత్రం ఏమిటి, ఆ మంత్రం బాలా మంత్రం నాకు తెలియకుండా నేను చేశాను. అలా అమ్మవారు ఎందుకు తీసుకొచ్చిందో తర్వాత గురూజీని కలిసిన తర్వాత ఇంకా పూర్తిగా లైఫ్ అంతా
టర్న్ అయిపోయింది. ఇంకా అమ్మ మీరు ఆదిశంకరాచార్యుల వారు మీకు దర్శనం ఇచ్చిన సమయంలో మీ వయస్సు ఎంత అప్పుడు? ఇంటర్మీడియట్ అంటే 16, ఇంటర్మీడియట్. 17 మధ్య. ఓకే. ఓకే. అంటే ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకా మీకు అనిపించిందా కంప్లీట్ ఈ ఉపాసన, ఆధ్యాత్మికత వైపు ఉండాలి అని చెప్పి? అది నిజం చెప్పాలి అంటే అసలు ఇవన్నీ అయినప్పుడు ఎప్పుడూ అనిపించలేదు. తర్వాత ఎప్పుడూ ఒక లైట్ కనిపిస్తూ ఉండేది. నన్ను ఎక్కడికో తీసుకెళ్తూ ఉండేది. ఇలా చాలా జరిగినా ఎప్పుడూ అనిపించలేదు. ఆఖరికి మా గురూజీ ఫస్ట్ టైం అమ్మవారిని ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ అమ్మవారు కరెక్ట్‌గా అక్కడ ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత ఆ రోజు రాత్రి వచ్చి నాకు లైఫ్ అంతా ఎలా జరుగుతుంది అన్నది చెప్పారు. అది కూడా గురూజీని కలిసిన తర్వాతే అర్థమైంది. ఎందుకంటే నేను గురూజీని కలిసిన తర్వాత అక్కడ అమ్మవారిని చూసేసరికి ఇదేంటి ఈవిడే కదా నాకు కనిపించింది అని చెప్పి అప్పుడు ఫస్ట్ నేను గురూజీని అసలు అలాగే ఆయనతో కాన్వర్సేషన్ అనేది మొదలైంది. అడిగినప్పుడు గురూజీ ఎప్పుడు అంటే అంతకుముందు 3 జన్మల నుంచి ఎలా వస్తుందో అవన్నీ చెప్పుకుంటూ తీసుకొచ్చారు. కానీ గురువుగారిని చూసిన తర్వాత మాత్రమే ఇందులోకి రావాలనిపించింది నిజం చెప్తే. అంతకుముందు జరిగిన ఎక్స్‌పీరియన్స్‌లేవి ఊరికే దేవుడితో దండం పెట్టుకోవడం అంతవరకు ఆగాయి తప్ప ఫస్ట్ టైం నేను గురూజీని చూసినప్పుడు నాకు గురూజీ ఎందుకో నచ్చారు. అంటే వ్యూస్ చెప్పాలి అంటే ఆయన నాకెప్పుడు ఏమనిపించేది అందరూ ఒక్కటే అని అనిపించేది. కానీ ఇంట్లో కానీ ఎక్కడ చూసినా సరే అన్ని తారతమ్యాలు ఉంటూ ఉండేవి. అంటే క్యాస్ట్ అనుకోండి ఏదైనా ప్రతి దాంట్లోనూ తారతమ్యాలు కనిపిస్తూ ఉండేవి. కానీ గురూజీని చూసినప్పుడే ఫస్ట్ అర్థమైంది ఇలా కూడా ఉండొచ్చు. అంటే అందరూ ఎలా ఉన్నా మనం ఇలా కూడా అందరితో కలిసి ఒకేలా ఈక్వల్గా ఉండొచ్చు. అంటే గ్రేట్ అని అక్కర్లేదు, అహంకారంగా ఉండక్కర్లేదు. అవన్నీ ఫస్ట్ టైం ఏంటి అంటే ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు అంటే నా ఫీలింగ్స్ అక్కడ నేను చూసా. ఆయన చేస్తూ ఉండడం అలా మనం కూడా చెయ్యొచ్చు అని ఎప్పుడు అనిపించిందో ఇంకా నేను చేస్తున్న జాబ్. కాకపోతే నాకేంటంటే అటు భర్త అందరూ సహకరించారు. ఇంకా అవన్నీ వదిలేసి ఇంక ఇది చేయాలి అని చెప్పేసి ఇందులోకి కంప్లీట్‌గా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా కంప్లీట్‌గా వచ్చేసి? కంప్లీట్‌గా వచ్చే 25 ఇయర్స్. 25 ఇయర్స్ కంప్లీట్‌గా వదిలేసే. ఓహ్! అంటే వివాహ జీవితంలో ఉన్నప్పటికీ ఇలా ఆధ్యాత్మికత వైపు కంప్లీట్‌గా అలా ఉండొచ్చంటారా? ఉండొచ్చు. ఎందుకు అంటే అమ్మవారు కూడా అయ్యవారు సుబ్రహ్మణ్య స్వామి, గణపతి ఆవిడ అదే చెప్తోంది కదా. అందులో ఏంటంటే వర్ణాశ్రమ విధాయిని మనకిచ్చిన వర్ణం అంటే ఏదైతే కులమో ఆశ్రమ ధర్మం అంటే గృహస్థాశ్రమమా, బ్రహ్మచర్యమా, సన్యాస మనకి ఏ ఆశ్రమం ఇస్తే ఆ ఆశ్రమ ధర్మం ప్రకారం ఉపాసన అన్నది ఖచ్చితంగా చెయ్యొచ్చు. ఓకే. అమ్మ ఇలా అడగొచ్చో లేదో తెలీదు. మీలాంటి మాతాజీలకి మేమందరము పిల్లలతో సమానమే. కానీ మీకు సంతానం ఏమైనా ఉన్నారా? ఒక పాప ఉంది. ఓకే. సంతోషం అమ్మ. అమ్మ మంత్రం గురించి తీసుకుందాము. ఇందాక మీరు చెప్పినట్టుగా చూస్తే మీకు తెలియని వయసులోనే ఒక మంత్రాన్ని పుస్తకంలో చూసి పట్టుకొని మీరు చేయటం వల్ల అది ఏదో ఒక ప్రభావం అయితే మీ పైన చూపిచ్చింది. అంటే నిజంగా మంత్ర ప్రభావం అనేది ఖచ్చితంగా ఎవరిపైనైనా ఉంటుందా? 100% ఉంటుందమ్మా. కావాలంటే 100కి 500% మనం సైన్ చేసి కూడా ఇవ్వచ్చు. వాళ్ళు మంత్రం చేస్తే చాలు. కాకపోతే ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే వాళ్ళ కమిట్మెంట్. అంటే శ్రద్ధ ఎక్కువ ఉండాలి. నేను చెయ్యాలి అని వాళ్ళకుండి చేస్తే అంటే చెయ్యాలని లేకుండా చేసినా సరే ఆ మంత్రం వాళ్ళకి పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ చెప్పారు దేవి అధర్వణ శీర్షంలో మంత్రాణం మాతృకాం దేవీం. ఏ మంత్రం చదివినా సరే అమ్మ ఎలా వస్తుంది అంటే అమ్మలా వస్తుంది. అదే లలితా సహస్రంలో మాతృకావర్ణ రూపిణి. ఆ అక్షరాలన్నీ చదివితే ఆవిడ రూపం మన సూక్ష్మ శరీరంలో ఏర్పడుతుంది. అందుకే మన లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసినప్పుడు మీరు అక్షరము అంటే క్షరము లేదు అంటే చావు లేదని అర్థం. చావు ఎక్కడుండదండి అనంటే మనందరం చనిపోతున్నాం కదా. చావు లేనిది ఎక్కడుందంటే దేవతల దగ్గర ఉంది. ఎందుకుంది అంటే వాళ్ళు అమృతం తాగుతారట అంటున్నాం. ఆ అమృతం ఎక్కడుంది అంటే ఈ అక్షరాల్లో ఉంది. ఎప్పుడైతే అక్షరాలు మనం రిపిటేటివ్గా అందుకే మన్నాంత్రాయితే ఇది మంత్ర. మీరు ఎంత మననం చేస్తే అది మంత్రం అవుతుంది. సో ఏ అక్షరం అన్ని మీకు మంత్రాలు కూడా చదవక్కర్లే. అంటూ ఆ ఒక్కదాన్ని మీరు అలా రిపీట్ చేస్తే అదే మంత్రమై మీ పైన ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే మన మనస్సుని నిశ్చలంగా ఉంచే శక్తి మంత్రంలో ఉంటుంది. ఎప్పుడైతే మైండ్
ఒక చోట స్టాప్ అయిందో ఇంక మనం మన డెస్టినీని చేరుకోవడం కానీ ఫోకస్ కానీ ఇవన్నీ వాటంతట అవే వస్తాయి కదా. అవును. అప్పుడు ఆ మంత్రశక్తి ఏం చేస్తుంది, మన ఆత్మశక్తిని పెంచుతుంది. దానికి కారణం ఏమిటి అంటే మనం మంత్రం ఎప్పుడు చదువుతామో సూర్యుడికి మనకి లింక్ ఏర్పడుతుంది. సూర్యుడు ఏం చేస్తున్నాడు, మన ప్రాణశక్తిని పెంచుతున్నాడు. ఎప్పుడైతే ప్రాణశక్తిని పెంచుతాడో అప్పుడేమవుతుంది, ఒకటి మన ఆయుష్ పెరుగుతుంది, రెండు మన మీద మనకి నమ్మకం వస్తుంది. అవును. ఎప్పుడైతే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉందో మీరు చేయలేనివేవి ఉండవు కదా, అంతే, సాధించలేనిది ఏమి ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది, అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా డి విటమిన్ డెఫిషియన్సీ అండి. డి విటమిన్ డెఫిషియన్సీ అంటే ఏంటి, సూర్యుడితో మనకు కనెక్షన్ లేదు. ఆ కనెక్షన్ ఓన్లీ మంత్రం ద్వారానే ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం మన విద్యను వదిలేసామో ఏమవుతుంది, అక్కడ సూర్యుడితో మనం కనెక్షన్ వదిలేసుకుంటున్నాం. సూర్యుడితో కనెక్షన్ దెబ్బతింటే ఏమవుతుంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ ఏం లేదు, మన ఇంట్లో వస్తువుకు పురుగు పట్టింది అనుకోండి, ఎక్కడ పెడుతున్నాం, ఎండలో పెడుతున్నాం. అంటే ఎండలో పెడితే ఆ పురుగులు ఏమవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. అదే మన బ్యాక్టీరియా మన లోపల పడితే మనం ఎక్కడ ఉండాలి, ఎండలో ఉండాలి. ఆ ఎండలో ప్రతి క్షణం ఉండడం సాధ్యం కాదు. కాబట్టే మన ఋషులు మునులు ఏం చేశారంటే, ఆ సూర్యశక్తితో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండేటట్టు ఎక్కడున్నా సరే ఆ మంత్రాన్ని మనకి ఇచ్చారు. దాన్ని మనం ఎప్పుడు వదిలేసుకున్నామో మనం సూర్యుడితో ఏం చేసాం, డిస్కనెక్ట్ అయిపోయాం అనమాట. కాబట్టి మంత్రంకి బలం ఉందా అంటే, గురూజీ ఎప్పుడు ఒకటే చెప్పేవారు, మంత్రానికి చింతకాయలు రాలుతాయండి అని ఎవరైనా అడిగితే, చింతకాయలు రాలుతాయో రాలువో నాకు తెలియదు కానీ నాయన ఒక మంత్రం చదివి చింత చెట్టును లేపేయచ్చు అనేవారు. అంటే అంత శక్తి వస్తుంది అని. కాబట్టి అంత గొప్పది మంత్రం అంటే. అమ్మ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సూర్యుడికి సంబంధించిన ఆ మంత్రాన్ని మనం వదిలేసాము అని అంటే ఏంటి ఆ మంత్రం? మనం అంటే చాలా మంది సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఇలా నమస్కారాలు చేసుకున్నా మనం దాని నుంచి బయటపడొచ్చా? సూర్యుడితో అనుబంధం ఏర్పడుతుందా? లేదు అంటే ఆ మంత్రమే చేయాల్సి ఉంటుందా? ఏ మంత్రమైనా పర్వాలేదు, ప్రతి మంత్రము సూర్యుడితో మనని కనెక్ట్ చేస్తుంది. ప్రతి మంత్రం సౌరశక్తిని మనని కనెక్ట్ చేస్తుంది. అప్పుడే మన ప్రాణశక్తి అన్నది పెరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అంతర్ముఖ సమారాధ్య అంటున్నారు. ఆ అంతర్ముఖ సమారాధ్య ఎలా అవుతుంది, హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక. ఆ హృదయం లోపలికి వెళ్తే ఒక చిన్న ట్రయాంగిల్ ఉంటుంది, అందులో ఒక దీపం ఉంటుంది. ఆ త్రికోణంలో ఉన్న దీపం ఏదైతే ఉందో అదే నీ ప్రాణం, అదే ఎవరి స్వరూపం అంటున్నావు, అమ్మవారి యొక్క స్వరూపం. మీరు గాయత్రి మంత్రం చదివితే ప్రాణశక్తి వస్తుంది అంటున్నారు. సూర్యుడికి చదివిన అంటే ఏది చదివినా ప్రాణశక్తే పెరుగుతుంది. అంటే సూర్యుడితో మనకు కనెక్షన్ ఏర్పడుతుంది. ఓకే, ఓకే. అమ్మ, ఇప్పుడు మంత్రం ఎవరైనా చేయొచ్చా? కొన్ని బీజాక్షరాలతో కూడిన మంత్రాలు ఉన్నాయి అని అంటారు. అలా ఉంటే అందరూ చేయడానికి పనికిరావు అని అంటూ ఉంటారు. అసలు ఏంటమ్మా ఈ మంత్రం ఎవరు చేయాలి? నిజంగా గురు ఉపదేశం ఉంటేనే చేయాలా? అలాంటి మంత్రాలు ఏవైనా సపరేట్గా ఉన్నాయా? దాని గురించి తెలియజేయండి. గురు ఉపదేశం ఉంటేనే మంత్రం చేయాలి అన్నది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే ఫస్ట్ నా లైఫ్ చూసారు కదా. అంటే గురువు ఏం చేస్తాడు అంటే మన డైరెక్షన్ కరెక్ట్గా, ఇప్పుడు ఏంటి అంటే మనకి స్టీరింగ్ ఉంది, కార్ ఉంది, డ్రైవ్ వచ్చని మనం మొదలెట్టాం అనుకోండి, అది ఎలా చేయాలి అంటే ఎవరో చూస్తుంటే ఇలా తిప్పుతున్నారు అనుకుంటాం అంతే. కానీ దాన్ని ఎలా వాడాలో మనకి పూర్తిగా అవగాహన లేనప్పుడు వాడితే ఏమవుతుంది, అందుకని చెప్పేసి మనకంటే పెద్దవాళ్ళు గురువులు మనకి ఎప్పుడైతే ఉపదేశం చేశారో దాన్ని ఎలా వాడాలి అన్నది మనకు అర్థమయ్యేటట్టు చేస్తారు. అంతే తప్ప ఈ సృష్టిలో ఎవరైనా సరే మంత్రం చెయ్యాలి అంటే వాళ్ళకు ఉండాల్సిన అర్హత ఏంటి అంటే ఆ చెయ్యాలి అన్న జిజ్ఞాస అంతే. వాళ్ళకి చెయ్యాలనిపిస్తే చాలు, ఎవరైనా చేయొచ్చు. ఎందుకు అంటే ఇది ఆత్మకి సంబంధించింది తప్ప శరీరానికి సంబంధించింది అసలు కాదు. అందుకే ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. ఏ విద్య అయినా మన ఆత్మని మనం సంస్కరించుకోవడానికి. అది శ్రీ విద్య ఉపాసన అని కాదు, విష్ణువుకు పూజ చేయండి, శివుడికి ఎవరికి చేసినా ఎందుకు మన ఆత్మని మనం సంస్కరించుకోవడానికే చేస్తున్నాం. ఆ చేసుకున్నప్పుడు ఎవరైనా చేయొచ్చు, స్త్రీ పురుషుడు లేకపోతే పిల్లలు ఎవరు ఏం ఉండదు. అంటే ఈ కులం అలాంటివి ఏమీ లేవు. లింగ మత వర్ణ భేదం లేకుండా ఎవరైనా చేయొచ్చు. వాళ్ళకు ఉండాల్సింది ఏంటంటే గుండెల నిండా చేయాలి అన్నది. ఓకే, అంతే. ఆ ఇష్టం ఉంటే చాలు, చేయొచ్చు. నిజంగా అంటుంటారు కదమ్మా, ఎవరికైనా ఇష్టం లేనిదే ఆ పని మనం బలవంతంగా చేయగలిగని అంటే వాళ్ళు చేసేలా మనం ప్రేరేపించలేము. వాళ్ళంతటా వాళ్ళకి ఇష్టం ఉంటే మనం ఎంతైనా ఎఫర్ట్స్ పెట్టగలిగించగలం వాళ్ళతో. అమ్మ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య ఇలా చెప్పారు. జనరల్గా మనందరము సోషల్ మీడియా ద్వారా వింటూ ఉంటాము కొంతలో కొంత శ్రీ విద్య అంటే ఏంటి అని చెప్పి. అందరికీ అవగాహన ఉన్నా లేకపోయినా కూడా కొంచెం అది మనకు తెలుసున్న ఒక విద్య, ఉపాసన అని చెప్పి. మీరు చెప్పిన ఆత్మ విద్య, మహావిద్య ఇవేంటి అసలు? ఇవి ఎందుకు ఉపయోగపడతాయి?
శ్రీ విద్య ఆత్మవిద్య అంటే ఓకే. అంటే ఏంటి అంటే శరీరానికి నుంచి లోపలికి వెళ్ళి ఏదైతే చూస్తున్నాం అందుకే మా దాని పేరు కూడా కామాఖ్య అమృత శోధన. శోధన అంటే అర్థం ఏమిటి అంటే లోపలికి వెళ్ళి శోధించు అంటే లోపలికి వెళ్ళు డీప్గా. ఓకే. అందుకే లలితా సహస్రనామాలు కూడా మీరు చూస్తే రహస్యనామాలు. అవును. ఈ రహస్యనామాలు అంటే అర్థం ఏమిటి? చాలా మంది రహస్యం అంటే అది చదవకూడదు, కానీ రహస్యంగా రహస్యం ఉండేవి అంటే అని. రహస్యంగా ఉండేవని కాదు, ఆ, అందులో చాలా రహస్యాలు ఉన్నాయి. అంటే మనం ఏం చేయాలి? దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. అవును. అందుకే లాస్ట్లో మళ్ళీ చెప్పారు చూడండి, 180 అయిపోయిన తర్వాత 180వ శ్లోకంలో అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి. అంటే అర్థం ఏమిటి అంటే ఎంత అభ్యాసం చేస్తామో అంత కొత్తగా కనిపిస్తుందిట. అంటే ప్రతిసారి మీరు ఏదో కొత్తదనాన్ని ఫైండ్ చేస్తున్నారు అక్కడ. అంటే అమ్మ ఒకసారి చూసినప్పుడు ఎందుకు అలా కూడా కాదు, ఫస్ట్ రోజు మీరు యాంకరింగ్ చేసినప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఇబ్బందిగా అది ఉంటుంది. ఎలాగో చేసుకుంటూ వెళ్తారు. రెండో రోజు కొంచెం, ఆ తర్వాత ఓ 10 రోజులు అయ్యేసరికి మీరు ఇక్కడ అడ్జస్ట్ అవుతారు. అవును. కానీ ఈ రోజు మీరు ఫుల్గా అనుభవంతో చేస్తారు. అంటే డిఫరెన్స్ ఏమైంది? మీ మారుతూ అనుభవం. వస్తుంది అంటే అనుభవం వల్ల. మీరు చేయటంతో ఒక్కొక్కళ్ళతో మీకున్న ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయో అవే మీ లైఫ్ స్టైల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ కూడా అంతే. ఏంటంటే అలా లలితా సహస్రం చదవగా 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 ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా మనకు అర్థం గోచరిస్తుంది. ఆ తర్వాత నిజమైన తత్వంలోకి వెళ్ళడమే. అందుకే ఎంత అభ్యాసం చేస్తే అంత ఎక్కువగా అమ్మ యొక్క తత్వాన్ని మనం తెలుసుకోగలం. అదేంటి అంటే ఆత్మవిద్య అంటే కూడా ఇక్కడ అర్థం, మీరు ఎప్పుడైనా సైంటిస్టులు ఏవైనా కనుక్కున్నారనుకోండి, అవును. వాళ్ళు రీసెర్చ్ చేశారండి అంటారు. అవును. కానీ ఇక్కడ ఒక్కచోటే మనం సాధన అంటాం. సాధన అంటే అర్థం ఏమిటి అంటే శోధించు. ఓకే. దేన్ని శోధించాలి అంటే నిన్ను నువ్వు శోధించు. ఎప్పుడైనా సరే ఇది ఒక్కటే యూనిక్. మళ్ళీ మిమ్మల్ని నేను శోధించాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రీసెర్చే. అంతే. ఎందుకంటే మిమ్మల్ని చూసుకోవడానికి మీరున్నారు కదా, అవును. నన్ను చూసుకోవడానికి నేను ఒకదాన్నే ఉన్నాను. అవును. ఇది ఇంకెవరు శోధించలేరు. కరెక్ట్. కాబట్టి ఇది సెర్చ్. శోధన అంటే సెర్చ్ అని అర్థం. అది రీసెర్చ్ అవుతోంది. అంటే ఉంది ఆల్రెడీ, దాన్ని ఉందని చూపిస్తున్నాం. ఇదేమిటో తెలియదు, దీన్ని చూడడానికి ట్రై చేస్తున్నాం. అందుకనే ఎప్పుడైనా ఆత్మవిద్య అంటే ఏంటంటే నిన్ను నువ్వే చూసుకో లోపలికి వెళ్ళి. ఆ ఆత్మవిద్య అన్నా కూడా నిజంగా ఏంటి అంటే మానవుడికి ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఏమిటి అంటే ఎప్పుడు పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం. అవును. అన్నిటికంటే బ్యాడ్ హ్యాబిట్ అది. ఎందుకు అని అంటే అందరితో ఎప్పుడైతే పోల్చుకుంటున్నామో ఈ సృష్టిలో ఉన్న అందరినీ, మనం ఏమనుకుంటున్నాం? వీళ్ళలా అందరిలా ఉండాలనుకుంటున్నాం. కానీ ఎప్పుడు ఎవరిలా ఉండట్లే, మనలా మళ్ళా మనం ఉండట్లే. అప్పుడు ఏమవుతుంది అంటే మన దగ్గర ఎన్నైనా ఉండనివ్వండి ఈ సృష్టిలో, ఏదో ఒకటి లేదని అసంతృప్తి. ఖచ్చితంగా ఆ అసంతృప్తి ఏంటి అంటే నన్ను నేను చూసుకోవటంలే. దానికి అది మనకి తెలియచేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే మన ఇంట్లో పిల్లలు పుట్టిస్తాడు. ఈ పిల్లలు చూడండి, ఎప్పుడైనా తల్లి కానీ అంటే ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళైనా వాళ్ళతో ఆడుతున్నంతసేపు అస్సలు వాళ్ళు పట్టించుకోరు. అదే మనం పక్కకు వచ్చేసాం, పక్కకి రాగానే ఆ పిల్లలకి ఏంటంటే వాళ్ళ మీద అటెన్షన్ కావాలి. కావాలన్నప్పుడు ఏం చేస్తారంటే అన్ని పిచ్చి పనులు చేసి, మనం ఏదో ఫోన్లో మాట్లాడుతున్నా, చుట్టాలు వచ్చి మాట్లాడుతున్నా, ఫ్రెండ్స్తో డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ పైన వాళ్ళకి అటెన్షన్ కావాలంతే. దానికోసం చేసినప్పుడు చాలా మంది పిల్లల్ని బొజ్జగించి చెప్తారు. ఇంకా మితిమీరుతోంది అన్నప్పుడు కొంచెం కోప్పడ్డాం అనుకోండి, వాళ్ళు వెంటనే బొగ్గుమూతి పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటారు. మళ్ళీ మనమే వెళ్ళి బతిమాలు తీసుకొస్తాం. సో ఇక్కడ కూడా ప్రాణం అంతే. ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంటాం మనం? వీళ్ళందరినీ చూస్తూ ఉంటాం. ఇదేమో పిలుస్తూ ఉంటుంది. పిలిచిన ప్రతిసారి చెప్తా ఉంటా, కొంతసేపు ఆగు, నేను బిజీగా ఉన్నాను, వీళ్ళందరినీ ఎవరు చూస్తారు అని. ఆ చెప్పిన ప్రతిసారి దీని మొహం ఏమవుతుంది? ఆ పిల్లల్లాగే బొంగుమూతి పెడుతుంది. అలా ఒకసారి అయితే పర్వాలేదు, ప్రతిసారి అదే అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అసంతృప్తి ఏర్పడుతోంది. ఇక్కడ ఆత్మవిద్య అని అందుకే అన్నారన్నమాట. ఆ అసంతృప్తి ఏర్పడుతోందని ఇప్పుడు మీకొచ్చి నేను చెప్పాను అనుకో, మీరు వినరు. నాకొచ్చి మీరు చెప్పారనుకో, నేను కూడా విన్ను. అదే నాకు నేను చెప్పుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా వింటాను కదా. ఈ మంత్రం చదవడం ద్వారా ఏం అర్థమవుతుంది అంటే వీళ్ళందరినీ చూడడం కాదు, అసలు నేనేం చేస్తున్నాను, ఎవరిని చూడాలి? నన్ను నేను చూసుకోవాలి. ఎప్పుడైతే మనం చూసుకోవడం మొదలెడతామో దాన్నే ఆత్మ సాక్షాత్కార సిద్ధి అంటారు. అది ఎప్పుడైతే వచ్చిందో ఆత్మజ్ఞానం అన్నది కలుగుతుంది. ఇంకప్పుడు ఇక్కడ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే కలిగిందో, ఓహో దీన్ని కూడా శరీరంతో చూడడం కాదు, ఇవన్నీ ఏంటి అంటే
ఆత్మలే. ఆ ఆత్మని చూడడం వస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో ఇంక శరీరం మీద ఈగో అంటే ఇలా చూసినప్పుడు ఏమవుతుంది? అహంకారం. అవును. ఎప్పుడైతే లోపల చూసామో అహంకారం ఏం లేదు. మీరు చేసినా నేను చేసినా అంతే, ఒకటే. ఒకటే, అందరము ఒకటే అందరూ అన్న ఒకటే. ఆలోచన ఉంటుంది. అది ఆత్మవిద్య వల్ల వస్తుంది. మ్మ్. అది ఎప్పుడు రాలంటే ఫస్ట్ మనకు ఆత్మజ్ఞానం మనకు కలగాలి. ఎందుకంటే ఈ టేస్ట్ తెలియకుండా దాన్ని మనం ఏమీ చేయలేం. అవును. మనం ఏం చేస్తాం, ఎప్పుడు ఇలా చూడాలని ట్రై చేస్తాం, మ్మ్. లేకపోతే దాన్ని మార్చేద్దాం అనుకుంటాం. అవును. ఈ మైండ్కే ఈ మైండ్ అర్థం అవ్వకపోతే దాన్ని ఎలా మారుస్తాం అసలు? అంతే. అది అక్కడికి వెళ్ళాక పూర్తిగా అర్థమవుతుంది. నేను ఎవరిని మార్చడానికి ఇక్కడ పుట్టలేదు, నన్ను నేను నన్ను నేను ఉద్ధరించుకోవడానికి. ఉద్ధరించుకోవడానికే పుట్టాను అని తెలుస్తుంది. ఓకే, ఓకే. అమ్మ, ఇప్పుడు బీజాక్షర మంత్రాలు అని నేను ఇందాక అడిగా కదా, దాని గురించి కాస్త నాకు వివరణ ఇవ్వరా? అందరూ చెయ్యొచ్చా? అందరూ ఏంటి? ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది, అందరూ చేయడానికి వీల్లేదంటారు. ఎందుకు చేయొద్దు? ప్రత్యేకించి ఆడవాళ్ళు అసలే చేయకూడదంటారు. అలాంటి మంత్రాలు ఈ మధ్య కాలంలో కొంతమంది నమ శివాయ కూడా చేయడానికి వీల్లేదు, అందరూ శివాయ నమః అని చెప్పాలి, ఇలా చెప్తున్నారు. ఒక్కసారి దాని గురించి వివరణ. ఏంటి అంటే అమ్మ, ఇవన్నీ మనం పెట్టుకున్న బౌండరీస్. ఉమ్, గాయత్రి మంత్రం అందరూ చేయొచ్చు. ఎందుకు అంటే సీత, అనసూయ వీళ్ళందరూ చేశారనే మనకు చెప్తున్నారు. సుమతి, ఉమ్, దానికి తోడు లలితా శాస్త్రంలోనే ఉంటుంది. ఏంటి అంటే సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి. ఇంకొంచెం ముందుకు వెళ్తే నవావరణార్చనలో చెన్నవీరం కల్పయామి నమః అని. అంటే ఆడవాళ్ళు కూడా దంద్యం వేసుకునేవారు పూర్వకాలంలో. ఓ, అది వేసుకుని ఒడుగైనప్పుడు వాళ్ళ గాయత్రి మంత్రం ఇస్తేనే కదా ఉపనయనం అవుతుంది. ఉమ్, ఇప్పుడు రాను రాను ఏమైంది అంటే మన రూల్స్ మార్చుకున్నాం. అవును, కాబట్టి ఆ రూల్స్ మార్చుకుని ఏంటంటే మనం ఏం చేసాం, బౌండరీస్ పెట్టుకున్నాం. పెట్టుకున్నాం. నిజంగా దేవుణ్ణి కొలవడానికి ఒక కాలం కానీ ఒక అవస్థ కానీ లేదా ఏమీ లేదు. ఎందుకంటే నాకు కొలవాలనిపిస్తే చాలు. ఉమ్, ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే భక్తి, శ్రద్ధ, ఆవిడంటే ఇష్టం. ఆ, ఆవిడ ఇచ్చిన విద్యను ఆవిడతోనే. ఎందుకంటే అక్కడ గాయత్రి మంత్రం అంటే కూడా 24 తత్వాలు. ఇప్పుడు పురుషుల్లో 24 తత్వాలు ఉండి స్త్రీలో ఉండకుండా ఉండవు కదా. అవును. ఆ 24 తత్వాలని ఇద్దరూ మార్చుకోవాలి. అంటే ఇక్కడ ఎవరైనా అన్ని మంత్రాలు చేయొచ్చు. ఓన్లీ వాళ్ళకి భక్తి ఉండాలి అంతే తప్ప అహంకారంగా నువ్వు చేసావు నేను చేయకూడదా అని ఒకవేళ అలా మొదలుపెట్టినా కూడా నేనేం చెప్తానంటే చాలామంది కోరికలతో చేయొచ్చా, మొదలుపెట్టి అహంకారంతో మొదలు పెట్టండి, కోరికలతో మొదలు పెట్టండి. ఆ మంత్రం ఎలాగో మిమ్మల్ని మార్చేస్తుంది కదా అమ్మలాగా. అవును, ఎందుకంటే మంత్రాణం మాతృగా ఉంది. అది ఎలా ఫస్ట్ ఎలా మొదలు పెట్టినా లాస్ట్కి మీరు చేరాల్సింది ఆ అమ్మనే. అంతే. కాబట్టి ఆవిడే మారుస్తుంది. ఉమ్, మధ్యలో మనం ఎవరిని వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి. అంతే కదా. గురుగారు కూడా ఎప్పుడూ ఒకటే చెప్పేవారు. ఏంటి అంటే వాళ్ళు కనుక మన దగ్గరికి వచ్చి అడిగారు అనుకో, అదే వాళ్ళ అర్హత. అంతే. ఎలిజిబిలిటీని మనం ఎవరు డిసైడ్ చేయడానికి, ఆవిడ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. ఉమ్, అంతే. అంతే తప్ప వీళ్ళు చేయలేరేమో అవన్నీ మనం చెప్పకూడదు. ఆ, ఎందుకు నిన్న ఎలా ఉన్నవాడు ఈ రోజు మారడని ఏమీ లేదు. అవును, అవును. ఆవిడ మార్చాలనుకుంటే కాళిదాసు ఏమయ్యారు ఒక రాత్రిలో? అంతే కదా. అంతే కదా, అందరూ అంతే. ఉమ్, తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి